మరణంలో ఉంటావు, మరణ స్థితిని పొందుతావు, వెంటనే మళ్ళీ జన్మకు పోతావు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. ఏం తీర్పు తీరుస్తాడు? నీవు పోయిన జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు లెక్కేసుకొని ఆ లిస్టు ప్రకారము నువ్వు ఎప్పుడు ఏ పాపం అనుభవించాలి, ఎప్పుడు ఏ సుఖం అనుభవించాలి, ఎప్పుడు ఏ పుణ్యం అనుభవించాలనే దాన్ని బాగా నీట్గా ఆయన వ్రాసి పెట్టి నిన్ను భూమి మీదకి పంపిస్తాడు. ఆ కొద్దిపాటి క్షణంలోనే ఇవన్నీ జరిగిపోతాయి. ఆ రకంగా నీ కర్మ నిర్ణయించబడి ఉన్నప్పుడు, ఏ రకంగా దేవుడు నిర్ణయించి ఆ రకంగా నీ కర్మ నిర్ణయించి ఉన్నప్పుడు నీవు చాలా ఊహాగానాలు పెట్టుకొని ఇట్లా ఉండాలి అనుకుంటా కదా, నేను ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, లేదా ఈ విధంగా ఇల్లు కట్టాలి, రకరకాలు అనుకుంటాం కదా. బ్రతకాలి, ఇది తినాలి, అది తినాలి అనుకుంటాం. అనుకున్నామా లేదా? మరి అనుకున్నట్లు జరిగాయా? జరగవు. దేవుడు ముందే నిర్ణయించిన దాని ప్రకారమే జరుగుతాయి. మనం అనుకున్నట్టు ఏది జరగదు. దేవుడు నిర్ణయించిన దాని ప్రకారమే జరుగుతాయి. ఈ రకంగా ఎవరిని ఏమి చెయ్యాలో